కౌశల్య. ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మన రాజధాని ఢిల్లీ టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎందులోనో తెలుసా? డెవలప్మెంట్లోనో జీడిపిలోనో కాదు, పొల్యూషన్లో. ఎస్, పొల్యూషన్లో. ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో మన రాజధాని ఢిల్లీ ఉంది. అయితే శశిధర్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది, మనకి ఢిల్లీ రాజధానిగా అవసరమా అని. ఇంత పొల్యూషన్ ఉన్న ఢిల్లీ మనకి రాజధానిగా అవసరమా అని. తీవ్ర కాలుష్య కరల్లో కొట్టుమిట్టాడుతుంది మన ఢిల్లీ, మన రాజధాని ఢిల్లీ. హస్తినాలో డేంజర్గా మారిన వాయు కాలుష్యం ఇప్పుడు ప్రస్తుతానికి 500 మార్క్ను కూడా దాటేసింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ సీజన్లో ఇదే అత్యంత దారుణమైన పరిస్థితి మన రాజధాని ఢిల్లీది. దేశ రాజధానిని చుట్టుముట్టిన పొగమంచు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న ఢిల్లీ జనం. లాక్డౌన్ దిశగా మన ఢిల్లీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఒకసారి మనం శశి థరూర్ ట్వీట్ ని చూద్దాం. ఢిల్లీ ఈజ్ అఫీషియలీ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్. 4x hazardous levels and nearly 5 times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an air quality roundtable for experts and stakeholders, including MPs, since 2015, but gave up last year because nothing seems to change and no one seems to care. This city is essentially uninhabitable from November to January, inclusively and barely livable the rest of the year. Should it even remain the nation's capital? ఇప్పుడు ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, అఫీషియల్గా మోస్ట్ పొల్యూటెడ్ సిటీ మన వరల్డ్లోనే. ఇది దాదాపుగా సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, అంటే ఢాకాకి 4 వంతు ఎక్కువగా పొల్యూటెడ్ అయిన సిటీ మన ఢిల్లీ రాజధాని. ఇది ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ అంతటా కూడా ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ తోటి ఇబ్బంది పడుతున్న వ్యక్తులే కనపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఉందో 500 వరకు వస్తేనే ఇది చాలా తీవ్ర స్థాయి అనేది కూడా గతంలో చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉండేది. అయితే ప్రస్తుతం ఈ గత 2 రోజులుగా కూడా నమోదవుతున్న ఈ యొక్క వాతావరణ కాలుష్యానికి సంబంధించి కూడా 500 మార్కు దాటడము, నిన్న ఏకంగా 570 కొనసాగుతుండటంతో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం దీనిపైన పొల్యూషన్ తగ్గించే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన కూడా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పటికే గ్రాఫ్ 4 ని ఢిల్లీ అంతటా కూడా అమలు చేస్తున్నారు. డీజిల్ వాహనాలకు పూర్తిగా ఢిల్లీలో నిషేధం విధించడం జరిగింది. BS3, BS4 అంతకంటే తక్కువ ఉన్న వాహనాలన్నింటినీ కూడా ఢిల్లీకి రానివ్వడం లేదని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఈ పొల్యూషన్ కి సంబంధించిన దానిపైన ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందన్న దానిపైన కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే దానిపైన కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. వాతావరణ ఇంతకనం కాలుష్యం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు దిద్దుబాటు చర్యలు చేయట్లేదు అనేది కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సాధారణ జనాలు ఎవరు కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకునే పరిస్థితి అయితే కనపడతలేదని చెప్పుకోవచ్చు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోటి ఆసుపత్రుల్లో ఎక్కువగా అడ్మిట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వాలు కూడా ఇక్కడ అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు అనేది కూడా చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ప్రతి నిత్యము బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ ని రానివ్వకుండా ఆపడం ప్రభుత్వాల తరం కాదని చెప్పుకోవచ్చు. మరి మరొక వైపు లాక్డౌన్ దిశగా, అంటే ఎప్పుడైతే లాక్డౌన్ లో ఎటువంటి పరిస్థితులు అయితే ఉండేనో అటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యవసరం ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా BS4, BS3 వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లపైకి రానివ్వడం లేదు. డీజిల్ వాహనాలను అయితే పూర్తిగా నిషేధించిన పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్య ఏదైతే సరుకులు తీసుకువస్తారో ఢిల్లీకి, అటువంటి వాహనాలను సైతం ఢిల్లీ అవుట్స్కట్స్ లోనే నిలిపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇదే రీతిలో ఈ పరిస్థితి కొనసాగితే కనుక ఇక్కడ ప్రజలెవరు కూడా నివసించే పరిస్థితి అయితే కనపడే సిచ్యువేషన్ అయితే లేదు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు కూడా దీనికి సంబంధించి కూడా కొంత
ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. శశి థరూర్ మాజీ మంత్రి కూడా అదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీ మనకు అవసరమా రాజధానిగా అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఢిల్లీలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పొల్యూషన్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిత్యం కొన్ని వందల మంది కూడా ఢిల్లీకి తమ అవసరాల కోసం వస్తూ ఉంటారు. మరి అటువంటి వాటిపైన కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. డీజిల్ వాహనాలను అయితే ఢిల్లీ అవుట్స్కట్స్ లోనే ఆపుతున్నారు. కూరగాయలు ఇతర వస్తువులన్నింటినీ కూడా ఢిల్లీ బయటనే ఆపేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీలోకి రానివ్వడం లేదు. 450 వరకు మాత్రమే ఇప్పటి వరకు ఢిల్లీ ఈ యొక్క కాలుష్యాన్ని చవి చూసిన పరిస్థితి ఉంది. కానీ ఈ సీజన్ లో అత్యధికంగా 570 వరకు కూడా వెళ్ళడం అనేది కూడా చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. రోడ్డు విజిబిలిటీ పూర్తిగా సాయంత్రము అయితే రోడ్డు పైన విజిబిలిటీ మొత్తం తగ్గిపోతుంది. యాక్సిడెంట్స్ అవుతున్న పరిస్థితి ఉంది. ముందు ఏ వాహనం వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. ఉదయం దాదాపు 11 అవుతే కూడా సూర్యుడిని చూడలేని పరిస్థితిలో ఉన్నది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వాలు అసలు ఏం చర్యలు తీసుకుంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే ఆన్లైన్ క్లాసెస్ ని కూడా విధించడం జరిగింది. 9వ తరగతి వరకు కూడా విద్యార్థులు ఎవరు కూడా స్కూళ్లకు హాజరు కావట్లేదు. ఆన్లైన్ లోనే తమ తరగతి గదులను వింటున్న పరిస్థితి ఉంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాలేని పరిస్థితిలో ప్రస్తుతం అయితే ఢిల్లీ ప్రజలైతే ఉన్న పరిస్థితి ఉంది. కానీ హాస్పిటల్స్ లో కూడా ఇప్పటికే ఏదైతే శ్వాసకు సంబంధించిన వ్యాధులతోటి వచ్చి ఇక్కడ చేరతారో వాళ్ళందరికీ కూడా సరైన ఆక్సిజన్ అందుబాటులో ఉండేలాగా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఢిల్లీ సర్కార్ దీన్ని దిద్దుబాటు చర్యకైతే ఇప్పటికే గ్రాఫ్ 4 ను కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గ్రాఫ్ 1, గ్రాఫ్ 2, గ్రాఫ్ 3, గ్రాఫ్ 4 ఇట్లా స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క లెవెల్లో కొన్ని వాటిపైన నిషేధం చేయడం జరుగుతుంది. మరి గ్రాఫ్ 4 అమలు చేసినప్పటికీ కూడా ఢిల్లీలో పొల్యూషన్ అయితే తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. గ్రాఫ్ 3 ఉన్నప్పుడే 450, 460 వరకు ఉన్న దాన్ని గ్రాఫ్ 3 అమలు చేసిన తర్వాత తగ్గుముఖం పడుతుంది అనేది కూడా ప్రభుత్వం ఎన్నిసార్లు కూడా అంటే ఢిల్లీలో మనం చూసుకోవచ్చు పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి చాలా మంది అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ పొల్యూషన్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటున్నారు? ఖచ్చితంగా చుట్టుపక్కల కొంత హర్యానా లాంటి రాష్ట్రంలో కూడా పంట పొలాలను తగలబెట్టే పరిస్థితి అయితే ఇక్కడ ఉండేది. వాళ్ళు ఒక సాంప్రదాయంగా దాన్ని నిర్వర్తిస్తారు. కానీ ఈ సంవత్సరము అధికారులు దాన్ని కూడా కట్టడి చేశారు. భవన నిర్మాణాల కూల్చివేతను పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిర్మాణాలు కూల్చినప్పుడు దాంట్లో నుంచి దుమ్ము ధూళి గాలిలోకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత విండ్ కి సంబంధించి అంటే ప్రకృతి పరంగా వచ్చే గాలి కొద్దిగా తగ్గడము, ఆ గాలిలోనే దుమ్ము ధూళి పేరుకుపోయి ఉండడం తోటి కొంత ఆ పొల్యూషన్ అనేది కూడా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితిగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే వాటర్ స్ప్రింక్లర్లతోటి కొంత ఈ పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి తెచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్ అయితే కంట్రోల్ అయిన పరిస్థితి అయితే కనపడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో కూడా ఏదైతే పొల్యూషన్ పెరిగినప్పుడు వాటర్ స్ప్రింక్లర్లను ఢిల్లీ అంతటా కూడా వాటర్ స్ప్రింక్లర్లతోటి గాలిలో తేమను పెంచే పరిస్థితి తీసుకువచ్చేవారు. ఆ తేమ పెరిగినప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న పొల్యూషన్ అనేది కూడా కొద్దిగా నేలపైకి పడేది. అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఢిల్లీలో లేదని చెప్పుకోవచ్చు. మరి స్ప్రింక్లర్స్ తోటి వాటర్ ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా గాలిలో తేమ లేకపోవడం తోటి పొల్యూషన్ పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రెండవ వైపు ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వచ్చే గాలి పూర్తిగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకృతి నుంచి వచ్చే గాలి ఇక్కడికి రాకపోవడం తోటి కూడా ఖచ్చితంగా దుమ్ము గాలిలోనే ఉండిపోవడం, ఎక్కడైతే దుమ్ము ధూళి ఉందో అది అలాగే కొనసాగుతుండడం తోటి కూడా ఇంకా పొల్యూషన్ పెరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించినప్పటికీ వాటన్నిటిని తగ్గించే దిశగా ఢిల్లీ ఒకటే కాకుండా NCR, హర్యానా, తర్వాత నోయిడా, గురుగాం వీటన్నిటిని కూడా అక్కడ ఎటువంటి భవన నిర్మాణాలను కూల్చకూడదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. NCR అంతటా కూడా గ్రాఫ్ 4 అయితే ప్రస్తుతం అమలు చేస్తున్నారు. డీజిల్ వాహనాలు ఏదైతే వాహన పొల్యూషన్ అయితే ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీకి వాహనాలను అనుమతించట్లేదు. డీజిల్ వాహనాలని పూర్తిగా ఢిల్లీ అవుట్స్కట్స్ లోనే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. మరి వీటన్నిటి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా 500 గ్రాఫ్ దాటడం అనేది కూడా ప్రజలు ఇక్కడ తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. ఉండలేని పరిస్థితి ఉంది. మామూలుగా రోడ్లపైకి వచ్చి గాలి పీల్చుకునే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. దాదాపు
అసాధ్యం. ప్రతి నిత్యం కూడా దుమ్ము ధూళితోటి కూడిన ఈ యొక్క గాలినే ఇక్కడ ప్రజలైతే పీలుస్తున్నారు. అనేక మంది ఇప్పటికే వృద్ధులు, వయసు మీద పడ్డవారు, చిన్నపిల్లలు కూడా ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రతినిత్యం ఆసుపత్రిలో సంఖ్య పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రభుత్వాలు దీనిపైన వెంటనే స్పందించాలనేది కూడా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అవగాహన రావాలి. ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి సహకరించాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇదే విధంగా కొనసాగితే కనుక ఢిల్లీలో మరొక మారు లాక్డౌన్ పెట్టే పరిస్థితి అయితే దాదాపు తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్స్ గోపి. సో ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక లిస్ట్ ఉంది. పొల్యూషన్ ఫస్ట్ మన రాజధాని ఢిల్లీ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఢిల్లీ ఇండియా మన రాజధాని 1108 పాయింట్స్ ఉంది, థౌజండ్స్ లో ఉంది పొల్యూషన్ అనేది. అండ్ మనం సెకండ్ ప్లేస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఢాకా బంగ్లాదేశ్ 256 ఉంది. అంటే ఫస్ట్ పొజిషన్ కి సెకండ్ పొజిషన్ కి 800 పాయింట్స్ తేడా ఉంది. అంటే వేలల్లో పొల్యూషన్ అనేది మనం ఢిల్లీలోనే చూస్తున్నాం, అంటే మన రాజధానిలోనే చూస్తున్నాం. శశి థరూర్ ట్వీట్ చేసినట్టుగా నిజంగానే ఢిల్లీ మనకి క్యాపిటల్ గా అవసరమా? ఢిల్లీ వాసులు నిజంగా వాయు కాలుష్యంతో అలాగే నీటి కాలుష్యంతో చాలా బాధలు పడుతున్నారు. అసలు వాళ్ళు ఆక్సిజన్ కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితుల్లో ఢిల్లీ వాసులు అయితే ఉన్నారు. సో మీరు చెప్పండి, ఇలాంటి పొజిషన్లో ఢిల్లీ నిజంగానే మనకి రాజధానిగా అవసరమా? కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.